హలో అండి, నమస్కారం. నేను టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసి 3 months అవుతుంది. ఇది నా ఫస్ట్ హార్వెస్టింగ్ వీడియో. చాలా హ్యాపీగా అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఏ కెమికల్స్ లేకుండా కంప్లీట్ ఆర్గానిక్గా మన వెజిటేబుల్స్ మనం పండించుకోవడం వల్ల హెల్తీగా ఉండడమే కాదు, ఎట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా ఉంటాము. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. బేసిక్గా నాకు గార్డెనింగ్ పైన జీరో నాలెడ్జ్ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేశానో చాలా విషయాలు నేర్చుకోవడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి అది సక్సెస్ అయినప్పుడు మనం పొందే హ్యాపీనెస్ అది మాటల్లో చెప్పలేము. ఈ వీడియోలో కొన్ని బ్రింజాల్స్, టమాటోస్ అండ్ పాలకూర ఉంది, దాన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ బ్రింజాల్స్ వచ్చేసి నేను బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నాను. ఈ గ్రో బ్యాగ్స్ కూడా 100 rupees per kg అండి. సో ఇవి వచ్చేసి నేను బేగం బజార్లో కొన్నాను. ఒక 1 kg అంటే మనకి ఈజీ టు 25 to 30 bags వస్తాయి. ఇవి మరీ ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అని చెప్పను, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ. మనకి ఒక 1 year వరకు డ్యూరబిలిటీ ఉంటుంది. సో అది నాకు చాలా అనిపించింది, అందుకని ఈ గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నాను. అండ్ కొన్ని ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకున్నాను బ్యాగ్స్. ఈ పాలకూర సీడ్స్ నేను వేయలేదండి, జస్ట్ అది అక్కడక్కడ పడి మొలిచింది, కానీ చాలా హెల్తీగా పెరుగుతుంది ఇది మాత్రం. సో అందుకే దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే వదిలేసాను. అందులోని కొంచెం గ్రీన్ పుంటి కూర వేస్తున్నాను, కానీ అది ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసాను. సో మిగిలిన పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక గ్రో బ్యాగ్లో ఓన్లీ ఒక పాలకూర చెట్టు పెట్టుకున్నాను. అంటే ఆల్రెడీ వేరే దాంట్లో వేసుకున్న తర్వాత ఇందులో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను. అది జస్ట్ ఆ గ్రో బ్యాగ్లో ఒక చెట్టు మాత్రమే ఉంచాను, ఇంకా వేరే సీడ్స్ ఏం వేయలేదు అందులో. ఆ పాలకూర మాత్రం నాకు పప్పుకి, ఈ ఒక్క పాలకూర పప్పుకి కూడా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి చాలా చిన్న పాట్ అండి. నేను ఇందులో బీట్రూట్ సీడ్స్ వేసాను, ఒక 2 seeds వేసాను. సో ఇంకా పెరుగుతుంది, సైడ్స్కి అయితే రూట్స్ ఉన్నాయి బీట్రూట్ ఫామ్ అయ్యేలాగా, కానీ తీసేసాను ఎందుకంటే అందులో ప్లేస్ సరిపోదు. సో వచ్చిన ఒక బీట్రూట్ అయినా చాలు కదా అని చెప్పి తీసేసాను. మీరు చూడొచ్చు అక్కడ సైడ్కి ఇంకా బీట్రూట్ డెవలప్ అయ్యేలాగా రూట్స్ ఉన్నాయి, కానీ ప్లేస్ సరిపోదు. సో తీసేసాను ఇంకా దాన్ని. అండ్ ఇంకొన్ని టమాటోస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా నేను గ్రో బ్యాగ్స్లోనే పెట్టుకున్నాను, బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్స్ ఇందాక చెప్పినట్టు అందులోనే పెట్టుకున్నాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చెట్టు మాత్రమే పెట్టుకున్నాను. అండ్ నేను దానికి నిలువుగా పందిరి కట్టేశాను అనమాట. లైక్ సపోర్టింగ్ కోసం నేను దానికి నిలువుగా వదిలేసాను. ఈ టమాటోస్ మాత్రం రెగ్యులర్గా మనకి ఈల్డ్ వస్తూనే ఉంటుంది. సో నా సజెషన్ ఏంటి అంటే, మన చిన్న బాల్కనీస్ ఉన్నా కానీ కొంచెం స్పేస్ ఉన్నా సరే ఎవరైనా ఈ టమాటోస్ని ఎట్ లో కాస్ట్లో మనం పెంచుకోవచ్చు.
ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అండి. ఇది నేను నర్సరీ నుంచి కొన్నాను. కొని కూడా ఒక త్రీ మంత్స్ అవుతుంది. గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడే కొన్నాను అండ్ పూత కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. నేనైతే ఈగర్గా వెయిటింగ్ అనమాట, ఇది ఫ్రూట్స్ ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ, స్ప్రెడ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ.